ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యం కలిగి ఉండుము, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్నే చేయను. మొదటి దినవృత్తాంతములు 19 అధ్యాయము 13వ వచనం. ప్రార్థన. కృపగలని మా తండ్రి, దయగలని ప్రభు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. నీ దృష్టికి ఏది మంచిదో అదే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలకు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృపతో నింపండి, వారి చేతి పనులను ఆశీర్వదించండి. వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లోనూ తోడుగా ఉండండి. ఇంట్లో నుండి బయటకు వెళుతున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు కాపుదల భద్రతలో ఉంచండి నాయన. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి. అప్పులను తీర్చండి, ఆర్థిక సమస్యలను తీర్చండి, నెమ్మది శాంతిని దయచేయండి. హృదయంలో సంతోషం కలిగించండి ప్రభా. సంతానం లేని వారికి సంతానం కలిగించండి. ఎవరు నీ బిడ్డలు ఏది కావాలని కోరుకుంటున్నారో కోరిక ప్రకారంగా తండ్రి ప్రతి వారికి నాయన నీ దృష్టికి ఏది మంచిదో చేయమని, ఆ తోటి సేవకులైనటువంటి వారిని కూడా నీ చేతులు ఎత్తిపట్టుకొని కాపాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడేయును గాక. ఆమేన్. ఆమేన్.